6 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలల పరిశుద్ధ సిబ్బంది ఆందోళన. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుద్ధ సిబ్బంది ఆయాలకు 5 నెలలుగా జీతాలు నిలిచిపోయాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ చిరుద్యోగులకు జీతాలు బకాయిలు పేరుకుపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక యూపీ పాఠశాలల్లో ఒక్కొక్కరు 300 మంది విద్యార్థులు పైబడి ఉన్న హైస్కూలులో ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల వరకు జీతాలు బకాయిలు చెల్లించాలి. నెలకి ఒక్కొక్కరికి 6,000 జీతం కాగా 30,000 చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. చిరుద్యోగంపైనే ఆధారపడిన వీరికి జీతాలు నెలల తరబడి చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల పని వేళల్లో పూర్తిగా పాఠశాలల వద్దే ఉండాల్సి రావడం, ఇతర పనులకు వెళ్లే అవకాశం లేక జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 5 నెలలుగా జీతాలు లేక తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి విద్యాశాఖ అధికారులు స్పందించాలి. చిరుద్యోగులం జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలల వద్ద పరిశుభ్రత కోసం పనిచేస్తున్న మాకు జీతాలు వెంటనే చెల్లించాలి. బత్తుల నాగమణి, యూనియన్ ముదినేపల్లి మండల అధ్యక్షురాలు. అలాగే పాఠశాలల్లో శానిటైజేషన్ సిబ్బందికి జీతాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చాలీ చల్లని జీతాలతో పనిచేస్తున్న తమకు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉండటం తీవ్ర ఇబ్బందిగా ఉందని ఏలూరు జిల్లా యూనియన్ కార్యదర్శి ముడియం నాగమణి తెలిపారు. 5 నెలలుగా జీతాలు లేక అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలామందికి ఉద్యోగమే ఆధారం. జీతాలు లేక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నామని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నేతల విజయలక్ష్మి తెలిపారు. అలాగే కలెక్టరేట్ వద్ద స్కూల్ శానిటైజేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు బకాయి జీతాల కోసం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి సోమయ్య మాట్లాడుతూ బకాయి జీతాలు చెల్లించాలని జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 కనీస వేతనం, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకట్రావు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, కార్యదర్శి కె విజయలక్ష్మి అనంతరం కలెక్టర్కు వెట్రి సెల్వికి వినతి పత్రం అందజేశారు.